టికెట్లు ఇస్తారు. కావచ్చు మూడు బ్యాగులు అయితే చదివినాం. మొత్తం సామాను ఎక్కడికి పోతున్నాం అనేది నేను తర్వాత చెప్తా. మొత్తానికైతే బయలుదేరిపోయినాం. ఇప్పుడు ఎటు అనేది నేను చెప్తా. ఇప్పుడైతే రోడ్డు మీద బస్సు ఎక్కి వెళ్దాం. ఇది హైదరాబాద్ బస్సు. ఆల్రెడీ హైదరాబాద్ బస్సు దొరికింది, ఎక్కేసినాం. మనం పోయేది మీకు తమ్నెల్ చూసి ఉంటే అర్థమయ్యే ఉంటుంది. ఇది సిద్దిపేట రౌండ్ బోర్డ్. ఇది తమ్నెల్ చూసిరు కదా అదే మనం పోయేది ఇప్పుడు తిరుపతికి. అయితే హైదరాబాద్ నుండి తిరుపతికి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం. ఇంకా లోపలికైతే వెళ్దాం. ఇక్కడ నా కోసం అయితే మా వాళ్ళు అయితే ఎదురు చూస్తారు. లోపలికైతే వెళ్దాం రండి. మన ట్రైన్ వచ్చేసి 6:30కు ఉండే. అయితే ఇప్పుడైతే 4:59 అవుతుంది. అంటే ఇంకొక గంటన్నర వెయిట్ చేయాలి ఇక్కడ. మన ప్లాట్ఫామ్ వచ్చేసి 5 నెంబర్ అని వచ్చింది. అయితే చాలామంది జనాలు అవుతున్నారు. ఒక ట్రైన్ వచ్చింది. ఈ ట్రైను ఒక 10 నిమిషాలు అయితే ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ జెండా ఊపగానే స్టార్ట్ అయింది. ఇది వెళ్ళిపోతుంది. ఈ స్టేషన్ గురించి నాకు తెలిసిన సమాచారం కొంచెం అంత షేర్ చేస్తా. ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏందనేది అంత వివరంగా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీ పిఎం తెలుగు వ్లాగ్స్. అయితే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా ఇప్పటిదాకా. తిరుపతి వెళ్తున్నాం. ట్రైన్కు తిరుపతి వెళ్తున్నాం. ఇక్కడ నుండి తిరుపతి పొద్దున 7 గంటల వరకు దిగుతాడట. ఇక్కడికి వచ్చి వచ్చినాం. మా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 5. ఆన్లైన్లోనే బుక్ చేసినాం. స్లీపర్ క్లాస్లో దొరకలేదు. ఆర్ఎస్లో అయితే బుక్ అయింది. మొత్తానికైతే తిరుపతి చూద్దాం ట్రైన్ ఎట్లుంటుంది ఏందనేది. నేనైతే ఇప్పటికీ చూడలేదు. మనము బ్లాగ్ చాలు చేసినట్టుంది. ఇది ఫస్ట్ టైం తిరుపతి పోయేంత వరకు అయితే మొత్తం డీటెయిల్స్గా చెప్పడానికైతే ప్రయత్నం చేస్తా. ఓకే, ఈ స్టేషన్ చాలు చేసింది 1874లో. అంటే దాదాపుగా ఇప్పటికీ 150 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ మనకు కనబడే బ్లూ పైప్ ఉంది కదా, అది వాటర్ పైపు. ట్రైన్ వచ్చి ఆగగానే వాటర్ అయితే నింపుతారు. ఇది అదే 1874 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం యొక్క నిజాం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ స్టేషన్ 1916 సంవత్సరంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే వరకు నిజాం రైల్వే యొక్క ప్రధాన రైల్వే స్టేషన్గా ఉంది. దాని ఆపరేషన్ నిజాం రైల్వే జాతీయం చేసినప్పుడు 1951 సంవత్సరంలో భారత రైల్వేలు చేపట్టాయి. అయితే ఈ భవనము ఒక కోటలా పోలి ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో పర్యాటక ఆకర్షణలో ఒకటిగా బాసిల్లుతుంది. మనకు కనబడే ఈ గాడి వృద్ధులను తర్వాత వికలాంగులను వాళ్ళ గమ్యస్థానానికి చేరవేయడానికి ఈ గాడి వాడతారు. ఇక్కడ చూసినట్టయితే స్టేషన్ ఎప్పటికప్పటికి క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా అయితే నీట్గా అయితే ఉంచుతారు వీళ్ళు. చూస్తే అర్థమవుతుంది కదా, వాటర్ కనబడుతుంది కదా మీకు. చూస్తురా, మన ట్రైన్ అయితే వచ్చింది. పద్మావతి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుండి తిరుపతికి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఒకసారి చూపిస్తా నేను అంతా బయట. ఒకసారి చూద్దాం ఎట్లుందనేది. ఇది మనం ఇప్పుడు జర్నీ చేసే రైలు బండి. అయితే ఒకసారి లోపల కూడా చూద్దాం ఎట్లుందనేది. రండి చూపిస్తా, చూద్దాం. ఇప్పుడు నీట్గానే ఉంది. చాలా అయితే నీట్గా ఉంది. మనకు ఈవినింగ్ అయిందంటే ఛాయ్ తాగుడు అలవాటు కదా. సరే అయితే ఛాయ్ తాగుతున్నాం. మన ట్రైన్ బయలుదేరే టైం అయితే అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళి బయట వ్యూస్ ఒకసారి చూద్దాం. ఇది రైల్వే స్టేషన్. ఇది హైదరాబాద్ రైల్వే స్టేషనే. చూడొచ్చు ఒకసారి మొత్తం చూద్దాం. మనము లోపల ఏ విధంగా ఉన్నది అనేది అయితే ఇప్పుడైతే చూపిస్తాం మీకు. ఒకసారి చూసేయండి. మనకు ఆర్ఎస్లో దొరికింది. స్లీపర్ అయితే దొరకలే. ప్రస్తుతానికైతే ఈ సీట్లలో ఎవరు లేరని అయితే ఇందులోనైతే కూర్చున్నాం. ఇటు దీనికి ఆపోజిట్ ఇటు సైడ్ ఉంటుంది మా ఈ సీట్లు. ఒకసారి ట్రైన్లో బాత్రూమ్ కూడా చూద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం లాట్రిన్ కూర్చున్న తర్వాత ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే వాటర్ కిందికి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం క్లీన్ అవుతుంది. ఇప్పటికైతే నీట్గానే ఉన్నది చూస్తే. అయితే ఇంకా ఇటు మనకు వాష్ బేస్ ఉంది. వాటర్ కూడా వస్తున్నాయి. వాటర్ ఎప్పుడు దాదాపుగా వచ్చినాయి. ఇదేమో మిర్రరు అంటే అద్దం చూసుకోవచ్చు. ఇది మనం లాట్రిన్ కూర్చున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి. దీనికి ఒక చైన్ పెట్టిరు ఎవరు ఎత్తుకపోకుండా. బాత్రూమ్ మాత్రం మంచిగానే ఉంది. అంత గలీజ్గా అయితే ఏం లేదు.
చూడొచ్చు, మీరు కూడా చూస్తారు కదా, బాగానే ఉంది నీట్గా. అప్పుడే మనం కాజీపేట దగ్గర వచ్చినాం. ఇది కాజీపేట స్టేషన్, వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి కాజీపేట స్టేషన్. ఇది ఒక 2 నిమిషాలు ఆగుతుంది, దాని తర్వాత మళ్ళీ బయలుదేరడమే. దీని తర్వాత వరంగల్ వచ్చింది. వరంగల్ తర్వాత నేను పడుకున్నా, లేచేసరికి తెల్లారిపోయింది. మనకు రేణిగుంట రాకముందు ఆగినుండే, ఇప్పుడు ఇంతకుముందు రైలు చూసింది అదే కదా. సన్ రైజ్ కవర్ చేద్దామని అయితే కవర్ చేసిన, చాలా అయితే బాగా వచ్చింది. చూస్తురా, మంచిగా వచ్చింది కదా. ఒకసారి రేణిగుంట రాకముందు ఆగుతుంది ఎప్పుడైనా కానీ, రైల్లో ప్రయాణించినట్టయితే రేణిగుంట రాకముందు ఆగుతుంది, మళ్ళీ రేణిగుంటలు కూడా కొద్దిసేపు ఆగుతుంది. ఇప్పుడు రాబోయే స్టేషను రేణిగుంటనే, చూసేయచ్చు మీరు. రేణిగుంట జంక్షన్ ఇది. తిరుపతి రాకముందు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతి చేరుకున్నాం. తిరుపతి చేరుకున్న తర్వాత అందరూ ఫుల్ రష్ ఉంది. మేమైతే ఇక్కడ దిగి ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ట్యాక్సీలో అయితే వెళ్తున్నాం. మెట్లకి ఎంత తీసుకుంటారు? కొండపైకి అంటే 90 రూపాయలు, 110 రూపాయలు కొండపైకి బస్సు ఉంది. మేము మనిషికి లక్షలు అంటే 120 రూపాయలు తీసుకుంటాము, లేదా 100 రూపాయలు తీసుకుంటాం. మనిషిని బట్టి. ఇప్పుడు కొండపైకి 90 బస్సు ఉంది, 110 బస్సు ఉంది. బస్సు ఎక్కినా బస్సు అంతా తిప్పుతారు. సిఆర్ అక్కడ బస్సు వెళ్ళదు, మేము సిఆర్ ఆఫీస్ గారు తిప్పుతాము. మీకు అక్కడి నుంచి మళ్ళీ మంచిగా 20 రూపాయలు వెహికల్ పట్టుకోవాలి, నచ్చాను రావాలి. ఎంత దూరాన దగ్గర నచ్చాను, మీకు ఆ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ తెలియదు కదా, ఎవరు నడుపుకుంటారు వల్ల. అదే వెహికల్ 20 రూపాయలు వస్తే నేను సిఆర్ అక్కడ ఏదో మనిషిని బట్టి తీసుకుంటాం. 100 రూపాయలు తీసుకుంటాము, 120 తీసుకుంటాం, మనిషిని బట్టి. మనం ఇప్పుడు సర్వదర్శనం టికెట్ కోసం అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక టికెట్ కౌంటర్ కూడా చూద్దాం. ఇగో ఇది అదే సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు. లోపలికి వెళ్తే కెమెరా నాట్ అలౌడ్ అన్నాడు, అందుకే లోపల చేయలేదు. ఇక లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలా. ఆడికి వెళ్ళి కొద్ది వెనకకి వచ్చినామంటే ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి. ఈ బాత్రూంలో కాడ స్నానం చేసి మేము అలిపిరి మెట్ల కాడికి అయితే వెళ్ళినాం. అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి నడుచుడు స్టార్ట్. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని అయితే బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తారు. మనం కూడా అదే చేసినాం. ఇక్కడ మనకు కనబడేది గోపూజ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు. ఇక్కడ పూజ చేయించుకునే వాళ్ళకి మాత్రం 300 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు. అయితే మేము ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి వెనుకకు బయలుదేరినాం. మనము నడచడానికి లేట్ అవుతుందని అయితే మాత్రం బయలుదేరినాం అక్కడికి వెళ్ళి. ఇది రాజగోపురం. ఇది మనం వెళ్ళడానికి దారి అయితే ఇదే. తిరుమలకు నడక మార్గం అని ఉంది కదా అలిపిరి నుండి. ఇక్కడ మనకు చెకింగ్ ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఇక్కడ బోర్డు కనబడుతుంది మీకు. ముందడికి వెళ్ళంగానే నడక మార్గం వెళ్ళే వారికి మాత్రం తనిఖీ కేంద్రం అని ఉంది కదా, ఇక్కడ లేడీస్ ఒక సైడు, జెంట్స్ ఒక సైడు చెక్ మాత్రం చేస్తారు. పూర్తిగా చెక్ చేసిన తర్వాత మెట్లయితే ఈ విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. స్టార్టింగ్లో ఒక 2000 మెట్ల వరకు కొంచెం కష్టం అనిపించింది, దాని తర్వాత ఈజీగా ఉంది. అయితే మనకు అక్కడక్కడ జింకలు కనబడతాయి. జింకలు చూడొచ్చు మీరు. మనకు 2-3 అక్కలు కనబడ్డాయి. ఇది చాలామంది భక్తులు అయితే నడుస్తారు. ముసలోళ్ళు కూడా, చాతగానోళ్ళు నడుస్తారు. కొందరైతే ఇంకా బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు, మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. మనకు పొంగ ఇలాంటి గోపురాలు మాత్రం పురాతన కట్టడం చాలా కనబడతాయి అక్కడక్కడ. ఒకటి గాలి గోపురం అని, ఒకటి పేర్లు రకరకాలు ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు. మెట్లు మాత్రం 2000 మెట్ల వరకు ఖచ్చితంగా ఉంటాయి. దాని తర్వాత నాకైతే ఈజీ అనిపించింది. ఇప్పుడు 300 మెట్ల కాడికి అయితే వచ్చినాం. 300, 600, 900 దాకా అయితే వచ్చినాం. చూస్తారు కదా, ఇది వరాహ అవతారము, విష్ణు అవతారంలో ఒక అవతారం. ఇది కూడా నాకు మాత్రం ఒక 300 మెట్లు వచ్చేదాకా కొద్దిగా కష్టం అనిపించింది, 300 మెట్ల వరకే. కానీ దాని తర్వాత 300 తర్వాత అయితే మనము 1000, 1100 ఇట్లా దాటుకుంటూ అయితే పోయినాం. విష్ణు అవతారాలలో ఈ అవతారం నరసింహస్వామి అవతారం. ఇది ఇక 1200 మెట్ల దాకా అయితే వచ్చినాం. మనకు పొంగ అయితే చాలామంది నడుస్తారు. ఈ అలిపిరి నుంచి అయితే బాగానే మంది నడుస్తారు. మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు వస్తారు అనేది మీకు కనబడుతుంది. ఇక మన వాళ్ళు అయితే అలసిపోకుంటూ కూర్చుండుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు. ఇక మనం 1500 అయితే దాటేసినాం, 1600.
ఇక ఇక్కడ నెంబర్స్ అన్ని టోటల్ నెంబర్స్ ఉంటాయి. మనము ఫ్రీ కాల్స్ దేనికి చేసినా కానీ. ఇంకా ఇటు చూడొచ్చు, ఇది కింది తిరుపతి కనబడుతుంది. ఇందులోకి వెళ్ళి క్లియర్గా ఏర్పడుతుందో లేదో కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బొట్లు పెట్టుకుంటే అయితే ఎక్కుతారు. చూస్తారు కదా, ఇలా రకరకాలు ఆడోళ్ళు మొగోళ్ళు తేడలేదు. మనం 1700 రీచ్ అయినాం, 1900. ఇంకా పోతే మనకి ఇటువంటి దుకాణాలు అయితే చాలా కనబడతాయి. మామిడికాయలు, దోసకాయలు, ప్రతి రకరకాలు ఉంటాయి మనకు. ఇంకా కొంచెం ముందడికి వెళ్తే మనకు గాలిగోపురం అయితే వస్తుంది. ఈ గాలిగోపురం ఇది వచ్చింది. ఇది దీని దగ్గరికి వస్తే మనము సగం దాకా వచ్చినట్టే అంటారు. చూద్దాం ఇంకా ముందడికి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి టిఫిన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. 2000 మెట్లు వచ్చినాక టిఫిన్స్ అయితే చేసినాం. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడ మనకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కొబ్బరి బొండాలైనా ఏదైనా కానీ అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. మన వీడియో చూసిన తర్వాత వెళ్ళే వారికి ఒకటే చెప్తా నేను, నిమ్మరసం నీళ్ళు తాగండి, చాలా ఎనర్జీగా ఉంటాం మనం. చూసిర్రు కదా, ఇక్కడ అంజన్న విగ్రహం అయితే పెద్ద విగ్రహం పెట్టిర్రు. ఇక్కడ ఒక గార్డెను విగ్రహము, తర్వాత ఇటు చూసినట్టయితే ఇటు కొంచెం అంత గార్డెను సెట్ చేసిర్రు. అయితే ఇంకొకటి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనము ఒకసారి చూపిద్దామని నేను సీసీ కెమెరా అయితే కవర్ చేసి ఉండే. ఇక్కడ చూస్తే ఏడియుడు జినకలు మన వాళ్ళు అదొకటి కొనుక్కుంటా వేస్తారు. ఏమి వేయొద్దని వారు చెప్తారు, అయినా మన వాళ్ళు వేస్తూనే ఉంటారు. బోర్డ్స్ పెట్టి అక్కడక్కడ ఏమీ వేయద్దు జంతువులకని. ఇంతవరకు చూసినాక ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందడికి వెళ్దాం. ఇక్కడ రోడ్డు దాడుడు అయితే కొద్దిగా డేంజర్ ఉంది. ఈ ఇనుప స్తంభాలు కనబడుతున్నాయి కదా, ఈ ఇనుప స్తంభాలు మీదకి వెళ్ళి వంతెనైతే తయారు చేస్తుర్రు. దాదాపు రోడ్డు పని నడుచుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దాకా ఉన్నట్టున్నది. అంత అబ్జర్వ్ చేయలేదు, కాకపోతే రోడ్డు పక్క పక్కనే నడుచుడుంది. అక్కడక్కడ టైమ్ స్లాబ్స్ పెట్టి కూడా చేసినుండే ఏ రకంగా వస్తాయి, ఎంత స్పీడ్ వస్తున్నాయి అనేది చూడొచ్చు మీరు. ఇంకా ఇటు చూస్తే కొండలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 7 కొండలు అంటే ఏమో అనుకుంటాం, కానీ నడిచి వెళ్తే కానీ ఆ అనుభూతి తెలియదు. నడిచిపోయిన వారికే ఆ అనుభూతి దొరుకుతుంది. మనం చూస్తే రోడ్డు కనబడుతుంది, కొంచెం జూమ్ చేసి ఉండే చూడొచ్చు మీరు, కనబడుతుందా? ఇటు చూస్తే కొండలు, తర్వాత ఎంత ఆహ్లాదకరం అంటే అంత అనుభూతి అనిపిస్తుంది. నడిచి వెళ్తేనే మనకు ఆ అనుభూతి అనేది తెలుస్తుంది. చూడొచ్చు రోడ్డు మీద ఇటు సైడ్ వచ్చి నుండి కూడా చేసినాము వీడియో. ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకా కొంచెం ముందడికి వెళ్తే మనకు మోకాళ్ళ పర్వతం అని వస్తుంది. మోకాళ్ళ ఎక్కుతారట, మోకాళ్ళతోటి చూద్దాం. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగినాం మేమైతే. తాగి ఇక్కడ ఒక కొబ్బరి బొండ రేటు 60 రూపాయలు. ఇక్కడ 50ది చిన్నది, 60ది పెద్దదట. తీసుకొని తాగినాం. తాగి మళ్ళీ బయలుదేరినాం. మన వాళ్ళు మాత్రం మోకాళ్ళ మీద ట్రై చేసిర్రు. కొందరు 5 ఎక్కిర్రు, కొందరేమో 11 ఎక్కిర్రు, కొందరేమో 21 ఎక్కిర్రు. నేను మాత్రము 5 మెట్లు ఎక్కిన. 5 మెట్లకే నాకు చాలా అయింది. ఆ మోకాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కరాలేదు. వెనకచ్చేటోడు మా తమ్ముడు, వాడు 11 ఎక్కిండు. మా బావనేమో 21 ఎక్కిండు. మా చిన్న కొడుకు 5 ఎక్కిండు. మా పెద్ద కొడుకు 5 ఎక్కిండు. అందరం అయితే 5 ఎక్కినాము. చుక్కలు కనబడే 5టికే. నాకైతే బాగా ఇది అనిపించింది. మా తమ్ముడు ఎట్లా ఎక్కుతుండు, దాని మీద ఒకటి పెట్టి ఒకదాని మీద ఒకటి డబుల్ పెట్టుకుంటే ఎక్కిండు 11. ఎలాగోలాగా 3000 మెట్లకైతే రీచ్ అయినాం. 3500 లాస్ట్, ఇది ఫైనల్. ఈ 50 కూడా ఈడికి వచ్చే వరకు కంప్లీట్ చేసినాం. మా నడక మార్గం ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఇవి లాస్ట్ మెట్లు. మొత్తం 3550 మెట్లు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటి వరకు. ఇగో వచ్చి ఇక్కడ అందరు కూర్చున్నారు, చూడొచ్చు మీరు. ఇక్కడ గోదాదేవి అమ్మవారు అవుతుంది. ఈ అమ్మవారి దగ్గరనే మనము అక్కడ లగేజ్ ఉచితంగా వేసిన లగేజ్ మాత్రం ఇక్కడ ఇస్తారు మనకు. ఇదే చూపిస్తాయి ఇప్పుడు. ఇదే ఇక్కడనే కనబడుతుంది కదా. లోపల కనబడే వాళ్ళు, అందులో వర్క్ చేసేటోళ్ళు, మన సేవ కోసం పోయేటోళ్ళే ఉంటారు దాదాపుగా. అక్కడికి వెళ్ళి లాకరు కోసం అయితే ఈడికి వచ్చినాం. నెంబర్ 3 అట అక్కడ కనబడుతుంది కదా, యాత్రికుల కోసం అనేది. ఇది లాకర్ కోసం తీసుకుందాం ఇక్కడ. మనం ఇప్పుడు మాత్రం భోజనాల కాడికి వెళ్దాం. ఎందుకంటే పొద్దున టిఫిన్ చేసినాం, ఏమీ తినలే.
అయితే మనకి ఇక్కడ వచ్చేసి చట్నీ, ఒక ఫ్రై, ఒకటి బెల్లపన్నం, సాంబారు, చారు, ఈ 3-4 రకాలు అయితే పెడతారు ఇక్కడ ఈ అన్నసత్రంలో. ఇది గుడి దగ్గరలో ఉన్నటువంటి అన్నసత్రం. రేపు ఇంకో అన్నసత్రం చూద్దాం మనము రేపటి వీడియోలో. ఒకసారి రేపు కూడా చూద్దాం. తర్వాత వచ్చే వీడియో మనము తిరుమలలో ఎక్కడెక్కడ తిరిగినాం అనే మొత్తం వీడియో ఉంటుంది. టోటల్గా ఎక్కడెక్కడ తిరిగినాం, ఏం చేసినాం అనేది టోటల్ వ్లాగ్స్ అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తా. టోటల్ వ్లాగ్ ఉంటుంది. ఇక్కడ బస్సు ఇది తిరుమల ఫ్రీ బస్ ఇది చూడొచ్చు మీరు. జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఇటు చూసినట్టయితే ఇక్కడైతే లాకర్ అయితే మాకు ఇచ్చిర్రు. ఇటు లాకరు 8 నెంబర్. అయితే ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అట్లే మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. బాయ్, టేక్ కేర్.